ఒక రాగి కాసు అతని జీవితాన్నే మార్చేసింది. కానీ చివర్లో జరిగింది మీరు ఊహించలేరు. ఒక అమావాస్య రోజు రామేశం ఇంటికి కామేశం వచ్చాడు. అప్పుడే ఒక సాధువు వచ్చి గుమ్మం ముందు నిలబడ్డాడు. సాధువు రాజేశానికి 2 కాసులు ఇచ్చి, ఒకటి నీకు, మరొకటి నీ స్నేహితుడికి అని చెప్పాడు. ప్రతి అమావాస్యకి నీ దగ్గర ఉన్న రాగి కాసు నీ మిత్రునికి ఇవ్వాలి. నీ మిత్రుడు ప్రతి పౌర్ణమికి అతని దగ్గర ఉన్న రాగి కాసు నీకు ఇవ్వాలి. కానీ ఒకరికి ఒకరు గుర్తు చేసుకోకూడదు. కొన్ని రోజుల్లోనే కామేశం అప్పులన్నీ తీరిపోయాయి. అతడు ఆశ్చర్యపోయాడు. కానీ పౌర్ణమి రోజు వచ్చేసరికి కామేశం మర్చిపోయాడు. రామేశం మాత్రం ప్రతి అమావాస్యకు కాసు ఇస్తూనే ఉన్నాడు. ఒకరోజు దొంగ పట్టుబడ్డాడు. కామేశం పోగొట్టుకున్న నగలు తిరిగి దొరికాయి. ఇది రాజేశం ఇచ్చిన కాసు వల్లనే అని అనుకున్నాడు. కానీ కామేశం ఇంకా కాసులు ఇవ్వలేదు రామేశానికి. నేను ఇస్తే అతనికి లాభం వస్తుంది అని భయపడ్డాడు. ఒక అమావాస్య రామేశం ఊళ్ళో లేడు. ఆ రోజు కామేశం తవ్వుతుంటే పెట్టె దొరికింది. కానీ అందులో రాళ్ళు మాత్రమే ఉన్నాయి. రామేశం కాసు ఇచ్చుంటే ఇవి వజ్రాలుగా అయ్యేవి అని బాధపడ్డాడు. తర్వాత పౌర్ణమి రోజు కామేశం ఆలస్యంగా కాసులు ఇవ్వడానికి వచ్చాడు. కానీ అప్పటికే సమయం దాటిపోయింది. రామేశం నవ్వుతూ, నేను కాసులు ఇవ్వడం ఆపిన తర్వాతే నీకు జ్ఞాపకశక్తి పనిచేస్తుంది. అనుకోని లాభాల కంటే జ్ఞాపకశక్తే ముఖ్యం. లోభం మనిషిని నష్టపరుస్తుంది. మంచి గుణాలు మాత్రమే నిజమైన సంపద.